నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల వ్యాప్తంగా ఉన్న రైతాంగ రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు నవంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మర్రిపాడు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా 22A నిషేధిత జాబితాల నుంచి అర్హత కలిగిన భూములను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, సీజేఎఫ్స్ భూములను రద్దు చేసి సొసైటీలోని సభ్యులకు వ్యక్తిగతంగా భూములను పట్టాల రూపంలో అందజేస్తామని ప్రకటించి భూములను ఇవ్వలేదని, వాటిని అందజేయాలని, రైతులకు ఉన్న పట్టా భూములకు నేషనల్ ఖాతా నమోదు చేసుకుని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, సహాయ కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్, మర్రిపాడు మండలం రైతు సంఘం కార్యదర్శి సుధాకర్, మర్రిపాడు సిపిఎం పార్టీ కార్యదర్శి రంతుల్లా మొదలైన వారు పాల్గొన్నారు. జారీ చేయాలి, జీవోలు వెంటనే ప్రభుత్వం జారీ చేయాలి. సీజీఎఫ్ పొలాలు హక్కుదారులకు ఇవ్వాలి, సీజీఎఫ్ పొలాలు హక్కుదారులకు ఇవ్వాలి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. నేషనల్ ఖాతాల నుంచి పట్టా భూములను తొలగించాలి, నేషనల్ ఖాతాల నుంచి పట్టా భూములను. సభకు నమస్కారం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాను. ఈరోజు ఈ ధర్నా మర్రిపాడు దగ్గర చేయడానికి ప్రధాన ఉద్దేశము, రెవెన్యూ సంబంధించిన సమస్యలు మర్రిపాడు మండలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల మండలంలో అనేక గ్రామాల్లో తగువులు, కొట్లాట్లు, మర్డర్ల కాడి కూడా పోయి అనేక రకాల ఏ గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందనే రకంలో జనము బ్రీతిల్లే పరిస్థితి కనిపిస్తుంది. వాటి వల్ల సమస్యలు చూసినప్పుడు వరుసగా చుక్కల భూముల పేరు మీద గత అనేక సంవత్సరాల నుంచి చేసుకుంటున్న పొలాలను రద్దు చేసినారు. అనేక రైతాంగం పోరాటం వలన ఆ పొలాలను సగం భూములు మళ్ళా రైతాంగానికి ఎక్కించి వేలాది ఎకరాలను ప్రభుత్వ కింద పెట్టుకున్నారు. అదే రకంలో సీజేఎఫ్ఎస్ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ సంబంధించిన భూములను మేము రద్దు చేసి అసైన్ కింద మార్చి ఇస్తామని ప్రజలకు ఆశలు కల్పించారు. అందువల్ల రైతాంగము రద్దు చేసి అట్లే ఇవ్వమని చెప్పినారు. కానీ రద్దు అయితే చేసినారు. పలుకుబడి కలిగిన వాళ్ళకు, డబ్బులు చెల్లించుకోగలిగిన వాళ్ళకు 10 మందికి మాత్రమే ఇచ్చి ఎక్కువ మందికి ఇవ్వకుండా వేలాది ఎకరాలు గవర్నమెంట్ కిందనే పెట్టుకున్నారు. అదే రకంలో 6-7 విడతల్లో ప్రజానికానికి కొన్ని భూములు పంపకం చేశారు. ఆ పంపకం చేసిన భూములకు అద్దెలు చూపించడం లేదు, రికార్డులలో కూడా నమోదు చేయలేదు. డిఫారాలు అయితే వాళ్ళకి ఇచ్చున్నారు. అక్కడికి పోయి అడిగితే అసలు మా ఆఫీసులో డీరిజిస్టర్ లేదు, ఆ రికార్డులు లేవు, మేమేం చేయలేము పొమ్మంటున్నారు. మరి ప్రభుత్వం ఎంఆర్ ఆఫీస్ దగ్గర రికార్డు లేకపోతే ప్రజలే, రైతులు ఏం చేయాలా? అందువల్ల ఈ ఎంఆర్ఓ వాళ్ళే పై అధికారులు తెలియజేసి దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. అదే రకంలో అనేక సంవత్సరాల నుంచి భూములు లేని పేదలు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటుంటే కనీసం సాగు రాయకుండా రికార్డుల్లో కూడా ఏమి ఎక్కించకుండా చేస్తున్నారు. అందువల్ల ఆ ప్రజలు సాగు చేసుకుంటే భూములు వెంటనే వాళ్ళ పేరు మీద నమోదు చేయాలనేది. అదే రకంగా ఈ మండలంలో ఎప్పుడు ఎవరు భూమి ఎవరి పేరు మీదకి మారుస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఆ రకంగా చాలా గ్రామాల్లో మార్చినందువలన చాలా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంలో భాగంగానే నిన్న, ఈ రోజు, రేపు ఈ ధర్నా కార్యక్రమాన్ని రైతు సంఘం తరఫు నుంచి కొనసాగిస్తా ఉన్నాం. అందువల్ల పై అధికారులు, కలెక్టర్, ఆర్టీఓలు కలగజేసుకుని రైతాంగానికి పరిష్కార మార్గం చూపించి వాళ్ళ ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళ పేరు మీద పొలాలని రికార్డులు చేసి ఈ మండలాన్ని ప్రశాంతత కాపాడాలని రైతు సంఘం తరఫు కోరుకుంటుంది. ఏ ఒక్క రైతు మనశ్శాంతిగా లేడు. 100 ఎకరాలు కొనుక్కున్నటువంటి రైతులు ఇటు ధర్నా చేయరు. వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు. నేరుగా ఎంఆర్ ఆఫీస్కి పోతారు. పాపం వాళ్ళకి పలుకుబడి ఉందో ఇంకేముందో తెలియదు, కానీ వాళ్ళని మాత్రం పాస్ పుస్తకాలు, 10-1 అడంగులు, 1Bలు కొనుక్కున్నటువంటి 15 రోజుల లోపలనే వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తారు. స్థానికంగా మండలాల్లో, గ్రామాల్లో ఉండేటువంటి రైతులకు మాత్రం సంవత్సరాల తరబడి వాళ్ళ రికార్డు ఎక్కదు. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయకపోతే ఎల్లకాలం రైతులు ఈ రకంగా శాంతియుతంగా ఉండరు. భవిష్యత్తులో మీ కార్యాలయాలు అష్టదిగ్బంధనం చేసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ప్రజాప్రతినిధులు అధికారం శాశ్వతం కాదు, ఉన్నంతలో న్యాయంగా చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులకు అండగా నిలబడుతుంది.